ఆ రోజు ఎల్లుపిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆడుకుంటుంటే ఆ రోజు మాట్లాడినైతే మైకేరి పుత్రి. ఈరోజు ఏడా డిప్యూటీ సీఎంగా కూర్చొని బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తే మా భవిష్యత్తు అనుకొని బడ్జెట్లో అన్ని పొందుపరిచి చదువుతూ ఉంటే వినాల్సింది పోయి, విని రాసుకొని చెప్పాల్సింది పోయి బడ్జెట్ కాగితాలను చింపి చెవిలో పెట్టుకొని సభ నుంచి బయటికి పోతారు. అధ్యక్ష, ఇదేనా వాళ్ళు నేర్చుకున్న సంస్కారం? వాళ్ళ నాయకుడు ఎల్ఓపి ఎట్లా సభకు రాడు? వారికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా గౌరవం ఎట్లా లేదు వారికి. కానీ వీరైనా వారి పేరు చెప్పుకొని వచ్చారు కదా, సభలో కూర్చొని వినాలి కదా. మేము బడ్జెట్ ప్రజెంట్ చేస్తే మీరు వినకూడదా? లేకపోతే ఆ అంకెలు వినటానికి మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అంత కంటకింపుగా ఉన్నాయా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఈ లేచిపోయి ఇక్కడి నుంచి మాట్లాడిందంటే ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాను. నిన్న మొన్న కూడా చూశాను అధ్యక్ష. వారి నాయకుడు రాడు, వీరే మాట్లాడని మైక్ ఇస్తే వారు చెప్పింది మేము వినాలి. వారు ఏది పడితే అది చెప్పొచ్చు, వారు చెప్పిందే వినాలి. వాస్తవాలు అవసరం లేదు, వారు చెప్పిందే వినాలి. ఆ చెప్పడానికి అవకాశం ఇస్తేనే నేను సభలో ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఏంటి అధ్యక్ష?